హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ప్రెసెంట్ 2025 లో గూగుల్ టీవీ తీసుకోవాలా లేదా ఆండ్రాయిడ్ టీవీ తీసుకోవాలా? గూగుల్ టీవీ అండ్ ఆండ్రాయిడ్ టీవీ రెండు మనకు సేమ్ ఆండ్రాయిడ్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన రన్ అవుతాయి. బట్ చూడడానికి రెండు చాలా డిఫరెంట్ గా కనిపిస్తాయి అండ్ యూజ్ చేసేటప్పుడు కూడా చాలా చేంజెస్ అయితే ఉంటాయి. ఈ డిఫరెన్సెస్ అన్నిటిని కూడా నేను వన్ బై వన్ ప్రాక్టికల్ గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తా. టీవీ కొన్నప్పుడు ఆండ్రాయిడ్ టీవీ సెటప్ చేయాలంటే చాలా ఈజీగా ఉంటుంది. అదే మనము గూగుల్ టీవీ సెటప్ చేయాలంటే కొంచెం కష్టమైతే ఉంటుంది. బట్ వన్స్ సెటప్ చేశాక గూగుల్ అకౌంట్ యాడ్ చేయాలంటే ఆండ్రాయిడ్ టీవీలో మాన్యువల్గా మెయిల్ ఐడి టైప్ చేయాలి. బట్ గూగుల్ టీవీలో మాత్రం డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఫోన్తో లాగిన్ అవ్వచ్చు. సో ఈ రెండు టీవీస్లో మెయిన్ ఇంపార్టెంట్ యూఐ అండ్ కంటెంట్ రికమెండేషన్స్. ఫస్ట్ మనం గూగుల్ టీవీలో చూసుకుంటే యూఐ అనేది చాలా మినిమల్ ఉంటుంది, ఈజీ టు యూజ్ అని చెప్పవచ్చు. అదే మనము కంటెంట్ సజెషన్స్ చూసుకుంటే చాలా సజెషన్స్ అయితే వస్తుంటాయి. ఇది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి అయితే నచ్చదు. గూగుల్ టీవీ హోమ్ స్క్రీన్ లో మన కంటెంట్స్ ఏవైతే సజెషన్స్ వస్తాయో ఇదంతా కూడా మన ప్రీవియస్ మనం చూసిన మూవీస్ ని బేస్ చేసుకొని అండ్ ప్రీవియస్ మన సెర్చ్ హిస్టరీని బేస్ చేసుకొని అయితే సజెషన్స్ ఇస్తుంది. ఈ సజెషన్స్ కూడా చాలా అక్యురేట్ గా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు నచ్చే కంటెంట్ అక్కడైతే డిస్ప్లే అవుతుంది. సో ఈ కంటెంట్ సజెషన్స్ అనేవి అన్ని ఓటీటీ యాప్స్ నుంచి కంబైన్ చేసి అయితే చూపిస్తుంది. ఆ యాప్ మన టీవీలో ఉన్నా లేకపోయినా, దాని సబ్స్క్రిప్షన్ మనకు ఉన్నా లేకపోయినా వాటిని అయితే చూపిస్తుంది. వన్స్ ఆ మూవీని మనం ఓపెన్ చేస్తే ఆ ఓటీటీ యాప్ కి తీసుకెళ్తుంది. అక్కడ మీకు సబ్స్క్రిప్షన్ ఉంటే మూవీ ప్లే అవుతుంది, లేకపోతే సబ్స్క్రిప్షన్ తీసుకొని మూవీని అయితే చూడొచ్చు. దీనివల్ల మనకి ఏమైనా కొత్త మూవీస్ వచ్చినప్పుడు అయితే ఈజీగా తెలుస్తుంది అండ్ మనకు తెలియని మూవీస్ కూడా చాలా కనబడుతూ ఉంటాయి. బట్ గూగుల్ టీవీలో అన్వాంటెడ్ ఆప్షన్స్ లైక్ ఫర్ యూ, మూవీస్, షోస్, యాప్స్, లైబ్రరీ ఇవన్నీ కూడా మనకు కొన్ని ట్యాబ్స్ అయితే ఇచ్చారు. ఇవి నాకు కొంచెం అన్నెసెసరీ అయితే అనిపించినాయి. ఎందుకంటే ఇవన్నీ యాప్స్ మనకు ఆల్రెడీ హోమ్ స్క్రీన్ లో కనిపిస్తాయి. ఆండ్రాయిడ్ టీవీ చూసుకుంటే కూడా కొంచెం నీట్ గా ఉంటుంది, ఎలాంటి హడావిడి అయితే ఉండదు. దీంట్లో హోమ్ స్క్రీన్ లో జస్ట్ మనకు హోమ్, డిస్కవర్, షాప్, యాప్స్ ఇంతే ఉంటాయి. మూవీస్ అండ్ టీవీ షో సజెషన్స్ కూడా ఎక్కువగా రావు. వచ్చినా మీరు రీసెంట్ గా చూసిన మూవీస్ బేస్ చేసుకునే చూపిస్తుంది. హోమ్ స్క్రీన్ లో కూడా పోస్టర్స్ చాలా తక్కువ ఉంటాయి అండ్ పోస్టర్ సైజ్ కూడా చిన్నగానే ఉంటుంది. కంటెంట్ రికమెండేషన్స్ పరంగా గూగుల్ టీవీ అంతా అక్యురేట్ కాకపోవచ్చు, బట్ మోస్ట్లీ మన టేస్ట్ కి తగ్గట్టు కంటెంట్ ని సజెస్ట్ చేస్తుంది. అండ్ ఆ ఓటీటీ యాప్స్ ఇన్స్టాల్ చేయకపోతే ఆ యాప్ కి రిలేటెడ్ ప్రమోషన్స్ అండ్ కంటెంట్ ని మన హోమ్ స్క్రీన్ లోనైతే అస్సలు చూపించదు. సో ఆండ్రాయిడ్ లో చూసుకుంటే స్టార్టింగ్ మనకు టీవీలో యాప్స్ కనిపిస్తాయి, తర్వాత వాటికి సంబంధించిన కంటెంట్ అంతా చూపిస్తుంది. బట్ గూగుల్ టీవీలో చూసుకుంటే మాత్రం ఫస్ట్ మనకు కంటెంట్ చూపిస్తుంది, టాప్ పిక్స్ ఫర్ యూ అని చెప్పేసి. తర్వాత మనకు యాప్స్ ఉంటాయి అండ్ దాని కింద మళ్ళీ కంటెంట్ సజెషన్స్ అయితే ఉంటాయి. ఒక పర్సనల్ టిప్, కొంతమందికి ఎక్కువగా మూవీ రికమెండేషన్స్ కానీ మూవీ సజెషన్స్ వస్తే నచ్చదు. వాళ్ళు డైరెక్ట్ గా యాప్కి వెళ్ళే మూవీ చూస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసము సో మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి యాప్ ఓన్లీ మోడ్ ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎటువంటి మూవీ సజెషన్స్ అయితే రావు, ఓన్లీ మీకు యాప్సే కనిపిస్తాయి. సో మీకు నచ్చిన మూవీస్ ని మీరు యాప్ ఓపెన్ చేసి చూడొచ్చు. అండ్ మీరు కావాలంటే లాంచర్స్ ని కూడా యూజ్ చేయొచ్చు. ఓవరాల్ గా రెండు యూఐస్ జనరల్ యూసేజ్ కి బాగానే ఉంటాయి, కానీ గూగుల్ యూఐ ఇంకొంచెం సింపుల్ అనిపిస్తుంది అండ్ ఈజీ టు నావిగేట్ అనిపిస్తుంది ఆండ్రాయిడ్ తో కంపేర్ చేస్తే. ఇప్పుడు ఆండ్రాయిడ్ అండ్ గూగుల్ టీవీలో ఏమేం ఫీచర్స్ మిస్ అవుతున్నాయో చూద్దాము. ఫస్ట్ డిఫరెన్స్, HDMI CC కంట్రోల్ సెట్టింగ్ ని ఆండ్రాయిడ్ టీవీలో అయితే ఇన్పుట్ మోడ్ నుంచి డైరెక్ట్ గా యాక్సెస్ చేయొచ్చు. బట్ గూగుల్ టీవీలో సెట్టింగ్స్ ఓపెన్ చేసి సౌండ్ సెట్టింగ్స్ లో ఎనేబుల్ ఆర్ డిసేబుల్ అయితే చేయాలి. బై ద వే సిఈసి ఎందుకంటే మనకి ఏమైనా సౌండ్ బార్ కనెక్ట్ చేసినప్పుడు అప్పుడప్పుడు సౌండ్ అనేది సౌండ్ బార్ లో కాకుండా టీవీలోనే ప్లే అవుతుంది కదా, అట్లాంటప్పుడు ఈ ఆప్షన్ ని మనము సెట్ చేసుకుంటే మనకు సౌండ్ బార్ అనేది ప్రాపర్ గా వర్క్ అవుతుంది. టీవీకి ఒకేసారి 2-3 HDMIs కనెక్ట్ చేసినప్పుడు వాటి మధ్యలో స్విచ్ అవ్వాలంటే గూగుల్ టీవీలో ఇన్పుట్ బటన్ ని ఎన్నిసార్లు ట్యాప్ చేస్తే అన్నిసార్లు మనకు ఇన్పుట్ మోడ్స్ అనేవి స్విచ్ అయితే అవుతాయి. బట్ ఆండ్రాయిడ్ టీవీలో మనం మాన్యువల్ గా స్విచ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ డిఫరెన్స్, ఆండ్రాయిడ్ టీవీలో ప్లే స్టోర్ యాప్ అయితే హోమ్ స్క్రీన్ లోనే ఉంటుంది. బట్ గూగుల్ టీవీలో ప్లే స్టోర్ అయితే డైరెక్ట్ గా ఓపెన్ చేయలేము. గూగుల్ అసిస్టెంట్ త్రూ అయినా లేదా సెట్టింగ్స్ లో లిస్ట్ ఆఫ్ యాప్స్ నుంచి అయినా ఓపెన్ చేయాలి. థర్డ్ డిఫరెన్స్, ఆండ్రాయిడ్ టీవీలో మనం సెట్టింగ్స్ బటన్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మనకు పిక్చర్ సెట్టింగ్స్, సౌండ్ సెట్టింగ్స్ పేజ్ అయితే ఫస్ట్ ఓపెన్ చేస్తుంది. అక్కడ నుంచి మనం ఈజీగా పిక్చర్ మోడ్స్ అండ్ సౌండ్ సెట్టింగ్స్ అయితే చేంజ్ చేయొచ్చు. బట్ గూగుల్ టీవీలో సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్
కంట్రోల్ ప్యానెల్ ఆర్ నోటిఫికేషన్ ప్యానెల్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ సెట్టింగ్స్ క్లిక్ చేసి డిస్ప్లే అండ్ సౌండ్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ప్రాసెస్ కొంచెం లెంగ్తీ అయితే ఉంటుంది, బట్ ఆండ్రాయిడ్ టీవీలో చాలా సింపుల్ ఉంటుంది. ఫోర్త్ డిఫరెన్స్, గూగుల్ టీవీలో ఏదైనా సెట్టింగ్ ఓపెన్ చేసినప్పుడు మీరు నెక్స్ట్ ఓపెన్ చేసే ముందే ఫుల్ స్క్రీన్లో ప్రీవ్యూ చూపిస్తుంది. బట్ ఆండ్రాయిడ్ టీవీలో మాత్రం ఆఫ్ స్క్రీన్లో సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి అండ్ ఈచ్ పేజ్ మనమే క్లిక్ చేసుకొని ఆప్షన్స్ ఏమొస్తున్నాయని చూడాలి. నెక్స్ట్ మనము డిస్ప్లే ఆర్ పిక్చర్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలంటే రెండిట్లో కూడా మనకు బేసిక్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మనకు కాంట్రాస్ట్ కానీ, బ్రైట్నెస్ కానీ, సాచురేషన్ ఇవన్నీ కూడా రెండిట్లో చేంజ్ చేసుకోవచ్చు. రెండిట్లో కూడా ఆప్షన్స్ ఉంటాయి. కాకపోతే ఆండ్రాయిడ్ టీవీలో ఇంకొంచెం ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇంకొంచెం ఎక్కువగానైతే డిస్ప్లేని ట్యూన్ చేసుకోనికి పాసిబుల్ అవుతుంది. లైక్ ఎక్స్పర్ట్ క్యాలిబ్రేషన్ కానీ ఇంకొన్ని ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఆడియో ట్యూన్ చేసుకోవాలంటే కూడా గూగుల్ టీవీలో ఈక్యూ ఆప్షన్ లేదు, బట్ ఆండ్రాయిడ్ టీవీలో మాత్రం మనకు మాన్యువల్గా ఈక్యూ సెట్టింగ్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సిక్స్త్ డిఫరెన్స్, గూగుల్ టీవీని అప్డేట్ చేయాలంటే బ్రాండ్ వాళ్ళు మీ టీవీకి అప్డేట్ని పుష్ చేయాలి. బట్ ఆండ్రాయిడ్ టీవీలో నార్మల్గా బ్రాండ్ అప్డేట్ని పుష్ చేసినప్పుడే కాకుండా పెన్ డ్రైవ్లో నుంచి కూడా మనము ఓఎస్ని అయితే ఫ్లాష్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర స్మార్ట్ టీవీ ఉంటే ఈ ప్రాబ్లమ్ని మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో మన టీవీలో బ్లూటూత్ ఆన్లో ఉండడం వల్ల సో మనకు అప్పుడప్పుడు పేరింగ్ రిక్వెస్ట్ అయితే వస్తుంటాయి. మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా ఏమన్నా రిక్వెస్ట్ చేస్తే మనకైతే వస్తుంటాయి. సో మనము ఆండ్రాయిడ్ టీవీలో ఈ బ్లూటూత్ విజిబిలిటీని మాన్యువల్గా ఆఫ్ చేసుకోవచ్చు. బట్ గూగుల్ టీవీలో ఈ ఆప్షన్ అయితే లేదు. థర్డ్ పార్టీ యాప్ సపోర్ట్ చేసుకుంటే రెండిట్లో కూడా మనము థర్డ్ పార్టీ యాప్స్ని అయితే సైడ్ లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ టీవీలో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇన్ కేస్ మీ ఇంట్లో గూగుల్ హోమ్ లాంటి స్మార్ట్ డివైసెస్ ఉంటే వాటిని మీ టీవీతోనే కంట్రోల్ చేయొచ్చు. బట్ ఆండ్రాయిడ్ టీవీలో ఈ ప్రాసెస్ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. మన ఫోన్లో గూగుల్ హోమ్ యాప్ ఉంటే రిమోట్ లేనప్పుడు ఫోన్తోనే టీవీని ఆపరేట్ అయితే చేయొచ్చు. లైక్ రిమోట్ లానైతే ఫోన్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మన టీవీ కొనేటప్పుడు ఒకవేళ మీరు గూగుల్ టీవీ కొంటే మాత్రము మినిమం ర్యామ్ 2GB ఉండేలా చూసుకోండి. అదే మీరు ఆండ్రాయిడ్ టీవీ కొంటే మినిమం ర్యామ్ 1GB ఉన్నా కూడా మీకు సరిపోతుంది. గూగుల్ టీవీలో మనకు బ్యాక్గ్రౌండ్ సర్వీసెస్ అనేవి కొంచెం ఎక్కువగా రన్ అవుతాయి, అందుకే ర్యామ్ అనేది కొంచెం ఎక్కువగా కావాలి. నెక్స్ట్ మనం అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే మనకు గూగుల్ టీవీకి అప్డేట్స్ అనేవి కొంచెము బెటర్గా వస్తాయి అండ్ ఫాస్ట్గా వస్తాయి ఆండ్రాయిడ్ టీవీస్తో కంపేర్ చేస్తే. కాకపోతే ఇక్కడ బ్రాండ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో కొన్ని బ్రాండ్స్ ఫాస్ట్గా అప్డేట్స్ రోల్ అవుట్ చేస్తాయి, కొన్ని బ్రాండ్స్ మాత్రం కొంచెం డీలే అయితే చేస్తాయి. సో ఫైనల్గా గూగుల్ టీవీ తీసుకోవాలా లేదా ఆండ్రాయిడ్ టీవీ తీసుకోవాలంటే సో మనకు రెండు కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. రెండిట్లో కూడా మనకు యాప్ సపోర్ట్ బాగుంటుంది, రెండిట్లో కూడా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. బట్ గూగుల్ టీవీలో కొంచెం అప్డేట్స్ అనేవి బెటర్గా వస్తాయి. ఇప్పుడు రెండిట్లో ఏది తీసుకోవాలంటే సో మీకు సింపుల్ యూఐ ఉండాలి, మనకు కొంచెం ఫీచర్స్ అనేవి ఎక్కువ ఉండాలి. సో మనకు ఫ్యూచర్లో ఏమన్నా అప్డేట్స్ అట్లా వచ్చినా కూడా కొంచెం తొందరగా రావాలి అండ్ ఫ్యామిలీ ఈజీగా యూజ్ చేసేటట్టు ఉండాలంటే మాత్రం మీరు గూగుల్ టీవీ తీసుకోండి. లేదు మీకు కొంచెం కస్టమైజేషన్ ఎక్కువ ఉండాలి, మీరు కొంచెము టెక్ ఎంథూసియాస్ట్, సో మీకు దీంట్లో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తారు, మీరు యాప్స్ని సైడ్ లోడ్ చేస్తారు, టీవీ కంటెంట్ కోసమే కాకుండా ఇంకా కొంచెం వేరే విధంగా కూడా మీరు యూజ్ చేస్తారంటే మీరు ఆండ్రాయిడ్ టీవీని అయితే తీసుకోవచ్చు. సింపుల్గా 2025లో రెండిట్లో ఏది మనకు బెటర్ ఆప్షన్ అవుతుందంటే నేనైతే గూగుల్ టీవీనే రికమెండ్ అయితే చేస్తాను. ఇన్ కేస్ ఒకవేళ ప్రైస్ డిఫరెన్స్ ఎక్కువ ఉందనుకోండి, సిమిలర్ స్పెక్స్తోని గూగుల్ టీవీ అండ్ ఆండ్రాయిడ్ టీవీకి ఒక 3-4,000 ప్రైస్ డిఫరెన్స్ ఉందనుకోండి, అప్పుడు మీరు ఆండ్రాయిడ్ టీవీని అయితే తీసుకోవచ్చు. సో మనకు ఆండ్రాయిడ్ టీవీ కూడా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ప్రైస్ని బట్టి కూడా డిపెండ్ అయితే అవుతుంది. అండ్ చాలా మందికి ఇంకొక డౌట్, మా దగ్గర ఆండ్రాయిడ్ టీవీ ఉంది, ఇప్పుడు కొంచెం స్లో అయిపోయింది, ల్యాగ్ అవుతుంది, నేను ఇప్పుడు గూగుల్ టీవీ తీసుకోవచ్చా అని అడుగుతుంటారు. సో మీరు దానికోసం గూగుల్ టీవీ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్గా మీరు ఫార్మేట్ చేసుకోండి, యూజ్ అయిన యాప్స్ని రిలీజ్ చేసేయండి. అండ్ అయినా కూడా ల్యాగ్ అయితే మీరు ఫైర్ స్టిక్ కానీ లేకపోతే గూగుల్ బాక్స్ కానీ అయితే పెట్టుకోవచ్చు, ఆండ్రాయిడ్ బాక్స్ అయితే పెట్టుకోవచ్చు, మీకు ఇంకా తక్కువలో అయిపోతుంది. లేదు టీవీ పాతది, చాలా పాతది, ప్యానెల్ కూడా బాగాలేదంటే అప్పుడు మీరు టీవీకి అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు. సో బెస్ట్ టీవీ సజెషన్స్ కూడా గూగుల్ అండ్ ఆండ్రాయిడ్ టీవీ సజెషన్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ ఇక్కడ ట్యాగ్ ప్రోడక్ట్స్లో ఇస్తా. టీవీ కొనే ప్లాన్ ఉంటే అక్కడ నుండి అయితే చెక్ చేయండి. బెస్ట్ టీవీ సజెషన్స్ అవిగా, మీరు ఏ బడ్జెట్లో కొనాలన్నా అవి మీకైతే హెల్ప్ అయితే అవుతాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.